ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్, ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 109వ పాఠము 27/2/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రియేచర్, ఓ హిడెన్ లవ్ embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other.
నిన్న మనం సందర్భవశాత్తు ఇద్దరు మహాత్ముల గురించి వివరించుకోవటం జరిగింది. వారిని స్మరించుకోవడం అంటే వారు చేస్తున్న పని పనిగానే వారు వ్యక్తం ఉండడం, తమ కర్తవ్యం నిరంతరం తమ కర్తవ్యమును ఆచరిస్తూ ఉన్నవాళ్ళు, వారిని గురించి వివరించుకోవడం జరిగింది. అయితే నిన్నటి పాఠము 108వది. ఈ 108 అన్నది చాలా విశేషమైన సంఖ్య. ఆ సంఖ్యకు సంబంధించిన పాఠంలో పరమ గురువులు మాస్టర్ కుథోమి, మాస్టర్ మోరియా గారులను గురించి వారి కర్తవ్య పాలన, వారి ద్వారా నిర్వహింపబడుతున్న యజ్ఞార్థ కర్మ పట్ల మనం మేల్కాంచి వారు చేస్తున్న యజ్ఞార్థ కర్మకు మనలను మనం సమర్పించుకున్నట్లుగా అయినది వారిని స్మరించుకోవటం ద్వారా. మనము ఏదైనా కానీ 2 లక్ష్యాలు ఉంటాయి. మనం నివసిస్తున్న మనం దేని మీద అయితే నివసిస్తున్నామో ఆ భూమికి సంబంధించి 2 ప్రదక్షిణలు. ఆ 2 ప్రదక్షిణలు మనము నిరంతరము చేస్తూ ఉన్నాము అప్రయత్నంగా. దానికి తగిన విధంగా 2 లక్ష్యాలు. ఒకటి, తన చుట్టూ తాను తిరగటం అనేది అంటే మనకి సంబంధించింది. 2, సూర్యుడు చుట్టూ తిరగటం అనేది మొత్తానికి ఆధారమైన వాడు అన్నట్టుగా. కాబట్టి మనం ఈ అధ్యయన కార్యక్రమము ఏదో తెలుసుకుందాము అన్నట్టుగా కూర్చున్నాము ఇక్కడ. కానీ అసలైనది ఏంటి? ఆయనకు సమర్పణగా వారి పనిలో మన వంతు సహకారం అందించటము అన్నట్టుగా ఇక్కడ కూర్చున్నాం. 2 పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. తెలుసుకుంటున్నట్టు దాని నిమిత్తంగా అసలైన పనులు మనము వారికి మన వంతు సహకారం అందించటం. ఈ అధ్యయనము 2 ప్రయోజనాలని మనకి అందజేస్తూ ఉంది. 2 కొరకు ఇవి. ఒకటి, మనకి తెలియని విషయాలు తెలుసుకోవడం అంటే మనలో అవి మేల్కాంచటం. వారి యొక్క యజ్ఞార్థ కర్మలో మనల్ని మనము సమర్పించుకుంటూ వారి యొక్క పనిలో మన వంతు సహకారం అందించటం. వారి యొక్క యజ్ఞార్థ కర్మకి మన వంతు సహకారాన్ని అందించటం అన్నట్టుగా మేము సిద్ధముగా ఉన్నాము అని ఆయనకి చెప్పడం అన్నట్టుగా. వీఆర్ రెడీ టు సర్వ్. ఈ అధ్యయనము 2 పరమ ప్రయోజనాలని మనకి కలగజేస్తూ ఉంది. సామాన్యంగా అధ్యయనం అనగానే ఏదో కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం అధ్యయన తరగతులు ఏర్పాటు చేస్తారు. తెలుసుకోవలసిన వాళ్ళందరూ ఒక పక్కన కూర్చుంటారు. దానికి సంబంధించి తెలిసి ఉన్న వాళ్ళు దాన్ని తెలియజెప్పడానికి ఒక పక్కన కూర్చుని వాళ్ళకి బోధించడం జరుగుతుంది. అక్కడతో అది పూర్తయిపోతుంది. కానీ మనం అట్లాగా చేయడం లేదు. ఆ పని జరుగుతోంది. మనకు తెలియని విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. అదే సమయంలో దేనికి తెలుసుకోవడం, మీకు మీ వంతు మీరు చేస్తున్న కర్తవ్య దీక్షలో నిరంతరము శ్రమిస్తున్నటువంటి మానవాళి ఆధ్యాత్మిక పురోవృద్ధి పరిపూర్ణతల కొరకు మీరు నిర్వహిస్తున్నటువంటి మీ ద్వారా నిర్వహింపబడుతున్న ఆ యజ్ఞార్థ కర్మలో మేము కూడా పాలు పంచుకోవటానికి
ఆ వంతు సహకారాన్ని అందించడానికి మేము ఇక్కడ సిద్ధముగా ఉన్నాము. మీకు సర్వ సమర్పణము చేసి సిద్ధముగా ఇక్కడ నిలబడి ఉన్నాము. ఓకే. 2 persons దేవాపి. మన పురాణాల్లో చెప్పబడ్డ పేర్లవి దేవాపి అన్నది. అది మాస్టర్ కుట్కోమి ఆఫ్ ద రేస్ ఆఫ్ కురు అండ్ మరువు మాస్టర్ మోరియా of the family of Ikshvaku continue alive throughout the 4 ages residing at Kalapa. వారే మనకి ఈ దివ్య జ్ఞాన వాంగ్మయంలో బిలవెట్స్ కి మాస్టర్ కుట్కోమి, మాస్టర్ మోరియాగా పరిచయం చేసింది మనందరకు. వారి ద్వారానే ఈ గ్రంథం, ఈ ముగ్గురు యొక్క సమష్టి కృషి, మాస్టర్ మోరియా, మాస్టర్ కుట్కోమి, మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కి, ఈ ముగ్గురు యొక్క సంయుక్త కృషి ఫలితంగా ది సీక్రెట్ డాక్ట్రైన్ మనకు అందుబాటులోకి వచ్చింది. ఇంకా అక్కడక్కడ మిగతా వాళ్ళు కూడా దానికి సహకరించడం జరిగింది. మాస్టర్ జ్వాల్పూల్ లాంటి కొంతమంది పరమ గురువులు. దే విల్ రిటర్న్ హిదర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద కర్త ఏజ్. ఈ మొత్తం కలియుగము పూర్తయిన తర్వాత ఏంటి జరుగుతుంది? ఈ కలియుగం అంతా వాళ్ళు రాబోయే యుగానికి సంబంధించి పనిచేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు పని చేస్తున్నాము అంటే రాబోయే దానికి పని. ప్రస్తుతం ఎప్పుడు భవిష్యత్తుకి సంబంధించిందిగా ఉంటుంది. అలాగా వీళ్ళు ఇప్పుడు పని చేస్తున్నారు అంటే రాబోయే కృతయుగానికి సంబంధించి ఇప్పుడున్న మానవాళిని సంసిద్ధపరచడం, అది ఆ మహాయజ్ఞం ఒకటి జరుగుతుంది. They will return hither in the beginning of the Kruta age. మరువు ది సన్ ఆఫ్ శీఘ్రు, ఇక్ష్వాకు వంశముడు. ఇక్ష్వాకు వంశం అంటే రాముడి వంశానికి సంబంధించిన వారు. రాముడి యొక్క పుత్రులు, వాళ్ళ పుత్రులు అలాగా తీసుకుంటే శీఘ్రుని యొక్క పుత్రుడుగా ఈయనున్నాడు. అంతగా రాముడి కన్నా ముందుగా శీఘ్రుని యొక్క పుత్రుడు. త్రూ ద పవర్ ఆఫ్ యోగా ఈజ్ స్టిల్ లివింగ్. తమలో మేల్కాంచినటువంటి ఆ యోగ శక్తుల ద్వారా చిరంజీవులుగా ఇప్పటికీ ఉంటూ వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ విల్ బి ద రెస్టోరర్ ఆఫ్ ద క్షత్రియ రేస్ ఆఫ్ ద సోలార్ డైనాసిటీ. ఇది వాయు పురాణంలో ఉన్న విషయం అన్నమాట. అండ్ విల్ బి ద రెస్టోరర్, మరలా పునరుద్ధరించడం జరుగుతుంది క్షత్రియ వంశాన్ని, క్షత్రియత్వాన్ని, క్షత్రియ జాతిని మరలా పునరుద్ధరించి ఈయన చక్రవర్తిగా పరిపాలన సాగించడం మొదలుపెట్టడం జరుగుతుంది కృతయుగంలో. అప్పుడు ఆ కృతయుగానికి సంబంధించిన మానవాళ్ళంతా కూడా దానికి సంబంధించిన వారుగా ఈ కలియుగం చివరిలోనే వాళ్ళు తయారై సిద్ధముగా ఉండి కృతయుగం వచ్చేటప్పటికి దానికి సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలకు అనుగుణంగా నడిచే వాళ్ళు ఆ యుగంలోకి రావటం జరుగుతుంది. ఈ కలియుగం చివరిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని దానికి తగిన విధంగా ఇక్కడ సంసిద్ధులుగా చేసి కృతయుగంలో ప్రజలుగా ఆ కార్యక్రమం అంతా ఇప్పుడు జరుపబడుతుంది. కృతయుగం రాగానే ఈయన క్షత్రియ జాతిని పునరుద్ధరించి చక్రవర్తిత్వము నిర్వహించడం జరుగుతుంది. ఈయన మరువు
మాస్టర్ మోరియా. Whether right or wrong with regard to the latter prophecy, ఇది వాయు పురాణంలో ఉంది. ఏమని వాయు పురాణంలో ద వాయు పురాణ డిక్లేర్స్ దట్ మరువు విల్ రీఎస్టాబ్లిష్ ద క్షత్రియ ఇన్ ద 19th కమింగ్ యుగ. కమింగ్ యుగ అంటే ఇప్పుడున్న మన కలియుగము 18 పూర్తయినట్టుగా ఒకదాని నుంచి లెక్క చూసుకున్నప్పుడు రాబోయే కృతయుగము 19వ అన్నట్టుగా ఆ 19వ యుగంలో ఈ క్షత్రియ జాతిని పునరుద్ధరించి చక్రవర్తిగా ఈయన పట్టాభిషిక్తుడవుతాడు మరువు అని ఈ వాయు పురాణం తీర్మానించింది. వాయు పురాణంలో మనకు అందించడం జరిగింది. వాయు పురాణం అందించినటువంటి ఆ వ్యాస మహర్షి వారి యొక్క దర్శనం ఆ విధంగా జరిగింది. అది ఆ భవిష్యత్ వాణ్ణి దాని ద్వారా తెలియజేశారు. వెదర్ రైట్ ఆర్ రాంగ్ విత్ రిగార్డ్ టు ద లాటర్ ప్రొఫెసీ, సరే అది అట్లాగా ఉంది. మరి వాయు పురాణంలో ఆయన అలాగా దర్శించి దాన్ని వాయు పురాణం ద్వారా అందించారు మనకు వ్యాస మహర్షి. అది తప్ప ఒప్ప అనేది అది జరుగుతుందా జరగదా, తప్ప ఒప్ప ఆ భవిష్యత్ వాడికి సంబంధించి పొరపాటుగా చెప్పారా లేకపోతే ఊహగా చెప్పారా, ఇవన్నీ పోతే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కలియుగ ఆర్ వెల్ డిస్క్రైబ్డ్. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కలియుగ ఆర్ వెల్ డిస్క్రైబ్డ్ and fit and admirably even with that which one sees and hears in Europe and other civilized and Christian lands in full 19th and at the dawn of the 20th century of our great era of enlightenment. అంటే రాబోయే కృతయుగం గురించిన విషయాలు మనం పక్కన పెడితే అంత దూరం మనం కాకుండా అసలు ఇప్పుడేంటో మనకేంటి మనకేంటి జరుగుతుంది, మన భవిష్యత్తు అలా ఉంటుందని కదా మన యొక్క ఆలోచన ఉండేది. ఇప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఇలాగ ఉంటుందంట అని అంటే మనకి పెద్దగా అది అంతగా స్పందించం. అంత అవసరం ఏముంది మనకే అన్నట్టుగా ఇది అవుతాం. అయితే అందుకని దాన్ని అలా పక్కన పెడతా భవిష్యత్ వాణిని. కానీ దాంట్లో ఇంకేమిచ్చారు, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కలియుగ. The blessings of Kali Yuga are well described. ఈ కలియుగానికి సంబంధించి మనకి ఈ పరమగురు పరంపర, ది హైరార్కీ, ఈ మహీపీఠ గురు పరంపర, ఒక్కొక్క గ్రహానికి ఆ గ్రహానికి సంబంధించిన పీఠ గురు పరంపర ఉంటుంది. ఆ పీఠ గురు పరంపర దానికి సంబంధించిన ఈ పరమ గురు పరంపర, వీళ్ళందరి యొక్క ఆశీర్వాదాలతో, ఆ దైవం యొక్క ఆశీర్వాదాలతో ఈ కలియుగానికి సంబంధించి ఎట్లాగా ఉంటుందో వెల్ డిస్క్రైబ్డ్, చాలా చక్కగా వివరించడం జరిగింది. అంటే ఇప్పుడు జరుగుతుంటే ఈ మధ్యలో ఉండి, ఈ సంఘటనల మధ్యలో ఉండి చూస్తూ రాశారా అన్నట్టుగా అందించారనమాట. ఆ రోజుల్లోనే 5000 సంవత్సరాల క్రితం, 5000 ఇంకా వ్యాసుల వారు ఉన్న సమయంలో దీన్ని అందించడం జరిగింది. పేరు అట్లా ఒక క్రమ పద్ధతిలో దాన్ని అమర్చి రాబోయే కలియుగానికి సంబంధించి ఏ విధంగా అవన్నీ సర్దుబాటు చేస్తే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉంటుందో అట్లాగే సర్దుబాటు చేసినవి ఇవన్నీ. కొత్తగా ఇచ్చిన విషయాలు ఏమీ ఉండవు. అంతకు ముందు వరకు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఏం చేశారంటే అటు దిట్టు ఇటు దట్టు సర్దారు. దానివల్ల ఏమవుతుంది, ఈ కలియుగానికి సంబంధించిన ఎంత మానసిక వికాసం ఉందో వీళ్ళు అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి వీళ్ళకున్న శక్తి, ఎందుకంటే శక్తి తగ్గుతుంది మన కలియుగం వచ్చేటప్పుడు కల్లా.
ఎందుకని పూర్తిగా సొలిడిఫై అయిపోయాం. ఇక్కడ పూర్తిగా భౌతిక స్థితికి రావడం జరిగింది. దానివల్ల ఏమైంది, సూక్ష్మ విషయాలకి గ్రహించడం చాలా కష్టం అవుతుంది. మనకి ఎదురుగా కనిపిస్తేనే అది అంగీకరిస్తాం, కానీ ఊహగా ఏదైనా చెప్తే మన మనస్సుని ఊహించాలి, మన మనస్సు కన్నా ఇంకా అతీంద్రియంగా ఉన్న విషయాలు చెప్తే అవి మనం అర్థం చేసుకోలేము. దానివల్ల ఏమవుతుంది, అది లేదు అని చెప్పేసేస్తాం. అందుకని ఇవన్నీ అటు ఇటు సర్దటం వల్ల ఏమైందంటే మనకి అందుబాటులోకి వచ్చి మనము గ్రహించడానికి వీలుగా 18 పురాణాలు ఇచ్చిన వేదము, ఒక వేదం ఉన్నది ఒకటే, ఒక్క వేదము, దాన్ని 4 భాగాలుగా చేసి, ఎందుకంటే ఇప్పుడు 4th రౌండ్ జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క విభాగము బయటకు వచ్చింది. అట్లాగా ఇప్పుడు 4 విభాగాలుగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, అట్లా వాటిని ఇవ్వటం. ఇవన్నీ ఏంటి, మనము ఈ 19th సెంచరీ, 20th సెంచరీ ఇప్పటి కాలానికి సంబంధించి కొన్ని వేల సంవత్సరాలకి సంబంధించి ఎట్లాగా ఉంటుందో ఏంటో, వారికి అందింపబడే ఆశీర్వాదాలు ఎలాగ ఉంటాయో మనం మన యొక్క పరిణామం వేగవంతం అవటానికి మనకి సహాయం చేసేవాళ్ళు ఎట్లాగా ఉంటారు, ఆ విషయాలన్నీ కూడా చక్కగా వివరింపబడ్డాయి ఈ వాయు పురాణంలో. కృతయుగం తర్వాత కూడా దీంట్లో వచ్చిన కృతయుగము ప్రారంభంలో ఎలాగ ఉంటుందో కూడా దాంట్లో వివరించారు. సరే, అవన్నీ పక్కన పెట్టుకుంటే మనం అంత దూరం మనం ఆలోచించకుండా, వెదర్ రైట్ ఆర్ రాంగ్ విత్ రిగార్డ్ టు ద లేటర్ ప్రొఫెసీ, అదే ఆ కృతయుగము ప్రారంభము, కలియుగం అంతమైపోయి, అంటే కలియుగం అంతంలో కల్కి అవతరిస్తాడు. ఆ కల్కి అవతరించి మొత్తం ధర్మాన్ని సుస్థాపితం చేసి సమతూకంలోకి తీసుకొచ్చి ఆయన ఒక చక్కగా ధర్మయుతంగా నడిచే వాళ్ళనిగా సంసిద్ధపరుస్తాడు ప్రజలందరినీ. వాళ్ళు నెక్స్ట్ దానికి సిద్ధపడి, అంటే కృతయుగానికి సంబంధించి కృతయుగంలోకి అడుగు పెట్టగానే అలా జరుగుతుంది. అప్పుడు ఈ మరువు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతాడు. క్షత్రియ జాతిని పునరుద్ధరించి ఆయన చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతాడు అని దాంట్లో ఉంది. అది ఎప్పుడో కదా మనకి, ఇప్పుడు ఇది దీని వయసు 4,32,000 సంవత్సరాలు కదా. కాబట్టి అది ఎప్పుడుకో జరుగుతుంది. అది జరుగుతుందా లేదా అంత మనం దూరం ఆలోచించకుండా ఇప్పటికి చూసుకుంటే, మనం ఆ వాయు పురాణంలో వివరింపబడ్డ అంశాలే ఇప్పటికిప్పుడు మనం చూసుకుంటాం. మన మధ్యన ఇప్పుడు జరుగుతున్నది ఈ క్రితం శతాబ్దం, 18వ శతాబ్దము, 19వ శతాబ్దం, 19 తర్వాత 20వ శతాబ్దం, 19, 20 ముఖ్యంగా చాలా మార్పులు జరిగినాయి. అంతకు ముందుకి ఆ మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతూ రాగా 19వ శతాబ్దం వచ్చేటప్పుడు కల్లా చాలా తీవ్రమైన మార్పులు జరిగినాయి, తీవ్రమైన వేగంతో. అది 20వ శతాబ్దం మీద ఇంకా ప్రభావాన్ని చూపించి, ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం ప్రారంభంలో. ఈ 21వ శతాబ్దం ప్రారంభానికి మరి మనకి ఎట్లాగా నింపబడింది, ఈ విజ్ఞానము కానీ, సైన్స్ కానీ, ఈ సౌకర్యాలు కానీ, ఇట్లా మొత్తం చక్కగా మనకి హాయిగా ఆనందంగా జీవించడానికి వీలుగా, సుఖమయమైన జీవనం సాగించడానికి వీలుగా మనకు అందింపబడింది. చాలా వేగవంతమైన మార్పులు జరిగినాయి 19వ శతాబ్దము, 20వ శతాబ్దము. అవన్నీ కూడా వాయు పురాణంలో వివరింపబడ్డాయి, ఆర్ వెల్ డిస్క్రైబ్డ్, చక్కగా వివరింపబడ్డాయి. అండ్ ఫిట్ ఇన్ అడ్మైరబుల్లీ ఈవెన్ విత్ దట్ which one sees and hears in Europe and other civilized and Christian lands. వీటి పట్ల పరిచయం లేని వాళ్ళు
ఇప్పుడు ఈ భారతీయ సనాతన విజ్ఞానం, భారతీయ వేద విజ్ఞానము, భారతీయ పురాణం వాంగ్మయము, వీటితో అంతగా పరిచయం లేని వాళ్ళు కూడా వాటిని తెలుసుకుని చాలా అడ్మైరబుల్, చాలా ఆశ్చర్యకరంగా, మెచ్చుకోలుగా, చాలా గొప్ప విషయం ఇది అన్నట్టుగా, అంటే అప్పుడెప్పుడో రాసిన విషయాలు ఇప్పుడు చక్కగా జరుగుతున్నాయి. ఆ వాయు పురాణంలో ఎట్లాగైతే ఉదహరింపబడిందో ఆ సంఘటనలన్నీ కూడా, సన్నివేశాలు అదే పద్ధతిలో ఈ 19వ శతాబ్దము చక్కగా జరుగుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. అవి మన తెలుసుకుంటూ ఉన్నాం. అది అంటే ఆశ్చర్యపోయారు అనమాట. ముఖ్యంగా యూరోప్ కంట్రీస్, ఈ పాశ్చాత్య దేశాలు అండ్ అదర్ సివిలైజ్డ్ అండ్ క్రిస్టియన్ ల్యాండ్స్, అందులో ఇంకొక మతానికి సంబంధించిన నాగరిక దేశాలు, యూరోప్ ఖండమే కాకుండా, యూరోప్ ఖండంలో ఉన్నటువంటి దేశాలే కాకుండా అదర్ సివిలైజ్డ్ అండ్ క్రిస్టియన్ ల్యాండ్స్, క్రీస్తు మతము అధికార మతంగా ఉన్నటువంటి ఎన్నో దేశాలు ఇన్ ఫుల్ 19th సెంచరీ అంతా ఆ మార్పుల్ని చక్కగా గమనించారు వాళ్ళు. ఇంత త్వరగా మార్పులు వేగవంతం అవుతాయి. వేగంగా జరిగినటువంటి ఆ మార్పుల్ని 19th సెంచరీ అంతా గమనించారు. అట్లాగే ఆన్ ఎట్ ద డాన్ ఆఫ్ ద 20th సెంచరీ, 20వ శతాబ్దము ప్రారంభము కూడా గమనించడం జరిగింది. తర్వాత ఇంకా వేగవంతం అవుతుంది 20వ శతాబ్దంలో. 19వ శతాబ్దం కన్నా ఇంకా వేగవంతమై ఈ 21వ శతాబ్దం, 19వ శతాబ్దం కన్నా వేగవంతమైంది 20వ శతాబ్దం. దానికన్నా ఇంకా వేగవంతంగా ఇప్పుడు 21వ శతాబ్దం ప్రారంభంలోనే మనం చూస్తున్నాం. మనం 20 సంవత్సరాలుగా 24 సంవత్సరాల్లో ఉన్నాం. 24వ సంవత్సరంలో, 21వ శతాబ్దానికి సంబంధించి 24వ సంవత్సరంలో ఉన్నాం. ఈ కొద్ది కాలంలోనే చాలా వేగంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఎట్లాగా? మళ్ళీ వాయు పురాణంలో చెప్పబడిన విధముగా భవిష్యద్వాణి దాంట్లో ఏ విధంగా అయితే అందించబడిందో ఆ విధంగా అన్నమాట. అందువల్ల అడ్మైరబుల్లీ, చాలా ఆశ్చర్యంగా అందరూ చూస్తూ ఉన్నారు దాన్ని. which one sees and hears, చూస్తున్నారు, వింటున్నారు. ఇన్ యూరోప్ అండ్ అదర్ సివిలైజ్డ్ అండ్ క్రిస్టియన్ ల్యాండ్స్ ఇన్ ఫుల్ 19th and at the dawn of the 20th century of our great era of enlightenment. ఏంటి ఆ మార్పులు? ఎన్లైటన్మెంట్, ఆధ్యాత్మిక అభివృద్ధి మానవాళిలో అంతకు ముందు శతాబ్దులలో జరగనటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి, అజ్ఞాన వృద్ధి, వెలుగు ప్రకాశించటం, అలాగే తెలివి పొంది ఉన్నాడు విశదీకరణ, జ్ఞానం చక్కగా విశదీకరింపబడటం, ఆధునిక సైన్స్ ఏదైతే ఉందో, అలాగే మతాలకి సంబంధించి వీటన్నిటినీ సమన్వయం చేస్తూ విశదీకరింపబడడం, ఎంతో మార్పుకి ఈ 2 శతాబ్దులు, 19, 20 శతాబ్దులు దోహదపడ్డాయి. తద్వారా 21వ శతాబ్దంలో ఉన్న మనము వాటి యొక్క ఫలాల్ని అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఆ ఎన్లైటన్మెంట్ ఇంకా వేగవంతం అవుతుంది. ఇది వాయు పురాణంలో చెప్పబడినటువంటిది ప్రొఫెసీ, అంటే భవిష్యత్ వాణిగా దాంట్లో అందింపబడింది. దీని వెనుక మరి ఇంత వేగంగా మార్పు జరగటంలో ఎవరి ప్రమేయం ఉంది? ఇది ఈ మహీపేట గురు పరంపర, పరమ గురు పరంపర, ముఖ్యంగా ఈ 7 7 మాస్టర్స్ అని మనం ప్రముఖంగా ఎవరైతే చెప్పుకుంటామో వాళ్ళు
వాళ్ళల్లో ఇంకా ప్రముఖంగా మాస్టర్ దేవ, మాస్టర్ కుఠోమి, మాస్టర్ మోరియా, తర్వాత మాస్టర్ జ్వాల్కుల్. వీళ్ళు ఎంతో నిరంతరం శ్రమించడం వల్ల ఈ మార్పు ఇట్లాగా చాలా వేగవంతమై ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక రంగం ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది. మరి వాళ్ళు ముగ్గురే చేస్తుంటారా? వాళ్ళ ముగ్గురికి అక్కర్లేదు. వాళ్ళ ముగ్గురు పని చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు నిర్వాణ స్థితిలో ఎప్పుడో పొంది ఉన్నారు. వాళ్ళు మోక్ష స్థితికి ఎప్పుడో వెళ్ళిపోయి ఉన్నారు. కానీ దాన్ని ఛేదించి వాళ్ళు ఏం చేశారు? భూమండలానికి వచ్చి ఈ భూమి మీద ఉంటూ ఈ భూగ్రహం మీద నివసిస్తున్నటువంటి మానవాళి వీళ్ళు ఈ కలియుగ మరింత భౌతికతలోకి కూరుకుపోతారు కాబట్టి దాని నుంచి తప్పించడం కోసం, దాని యొక్క తీవ్రతను తగ్గించడం కోసం వాళ్ళు ఒక మహాయజ్ఞం లాగా తలపెట్టి చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం సమస్త మానవాళి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కోసం. దాంట్లో మనలాంటి వాళ్ళం ఇంకా ఎంతో మంది వారికి సమర్పణగా వారి కార్యక్రమంలో తమ వంతు సహకారాన్ని అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది, ఎంతో మంది ఉన్నారు. మనం కూడా ఆ విషయం తెలిసి కొంచెం వృతాభక్తిగా అన్నట్టుగా ఏదో మేము చేయగలిగింది, మేము ఇంత చేస్తాము, మేము కొద్దిగా చేయగలము, ఎక్కువ చేయగలం అనేది మనకు అనవసరం. మన ద్వారా ఏం చేయించుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఇక మనం ఇక్కడ మనల్ని మనం సమర్పించుకుని ఇక్కడ నిలబడి ఉన్నాం. కూర్చునలేం, నిలబడి ఉన్నాం. కూర్చుని ఉంటే పని చేసేవాడు కూర్చోడు కదా. పని చేయడం అంటే నిలబడి అటు ఇటు తిరుగుతుండాలి అన్నట్టుగా నిలబడి ఉన్నాం, సంసిద్ధులమై ఉండాం. ఉపయోగించుకోవడం ఇక వారి ఇష్టము అన్నట్టుగా. అవర్ గ్రేట్ ఎరా ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అంటే 19-20 శతాబ్దంలో జరిగినటువంటి అభివృద్ధి, దాని యొక్క ఫలాలు ఇప్పుడు మరింతగా మనకి చేరువై మానవాళి 21వ శతాబ్దంలో సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందుతుందో అదే తమాషాలో, ఎందుకంటే సైన్స్ అభివృద్ధి చెందటం అంటే అర్థం ఏంటి? భౌతిక విషయాల్లో ఇంకా కూరుకుపోవటం. తమాషా ఏంటంటే సైన్స్ డెవలప్ అవుతుంది, సైన్స్ అభివృద్ధి చెందుతుంది అని అంటే శాస్త్రము మనకి ఎన్నో సౌకర్యాలు వస్తాయి. మనం మన చేతులు కాళ్ళు కదపకుండానే మన మనసులో ఊహారంగానే అది చేసేటట్టుగా అక్కడ సిద్ధంగా ఉంటుంది. చాలా తేలికైపోతాయి. ఇలా ఎన్నెన్నో విషయాలు మనకి అందుబాటులోకి వస్తాయి. అట్లా కాకుండా అది అలాగ జరుగుతుంటుంది కాబట్టి దాంతో పాటు ఈ మొత్తానికి సంబంధించినటువంటి మనం దేంట్లో భాగమై ఉన్నామో ఆ సృష్టికి సంబంధించిన విషయాలు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. అవి మనలో మేల్కొని అదే దామాషాలో సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో అదే దామాషాలో ఈ సృష్టికి సంబంధించిన విషయాల్లో కూడా, సృష్టికి సంబంధించిన రహస్యాల్లో కూడా మనం అంతగా మేల్కాంచి సృష్టికి సంబంధించిన విషయాల్లో కూడా మనం ప్రపంచ పౌరుడుగా దేశ పౌరుడు అనేటప్పుడు కల్లా పరిమితం అయిపోతాం. ప్రపంచ పౌరులు మనం. దేశాలు అనేది మనం వీళ్ళను బట్టి, మన సౌకర్యాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్నాం, పర్వాలేదు. కానీ ముందు భూమి అంతా ఒకటే భూమిగా ఉన్నటువంటి ఈ భూగ్రహం మీద ఉన్న వాళ్ళం మనం అన్నది ఆ ఎరుకతో
ఆ విధంగా ప్రపంచ పౌరులుగా అంటే సోదరత్వం. ఇక ఈ జాతి, మత, కులము, ఈ లింగ విభేదాలు ఇటువంటి సమస్య పోయి దైవం కోసం, సృష్టించిన వాడి కోసం మనం పనిచేయడం అన్నట్టుగా మనం అది అలాగ అభివృద్ధి చెందుతుంది అనేది. ఓకే. అంటే ఇదంతా ఏం చెప్పుకున్నాం అంటే ప్రళయ స్థితి గురించి, డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ గురించి చెప్పుకుంటూ పనిలో పనిగా ప్రస్తుతము జరుగుతున్నది. ఎందుకంటే ప్రస్తుతము మనము ఈ కలియుగంలో ఉన్నాము. ఇది నెమ్మదిగా వాళ్ళ ప్రళయ స్థితిలోకి వెళ్ళబోతుంది. అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళబోయేటప్పుడు ఆ ప్రళయ స్థితి చివర మనం ఎట్లాగా ఉండాలి? ఎలా ఉంటే ప్రళయ స్థితి గడిచిన తరువాత మరలా సృష్టి స్థితి వచ్చినప్పుడు మనం ఎట్లాగా మరింత మెరుగ్గా ఉండగలుగుతాము? దానికి ఉదాహరణగా ఇక్కడ మనకి దీంట్లో అందించడం జరిగింది. కాబట్టి కలియుగం మనం కృతయుగానికి సిద్ధపడాలి అంటే, ప్రళయ స్థితి తర్వాత సృష్టి స్థితిలోకి రావాలి అంటే, ఈ ఇప్పుడున్న స్థితి కొంత మెరుగు చేసుకోకపోతే ఆ కృతయుగానికి సరిపడం మనం. ఆ కృతయుగం కూడా కలియుగం లాగానే అయిపోతుంది అన్నట్టు ఉంటుంది. వల్ల ఆ మార్పు జరగటం కోసం అందుకే అవతార మూర్తులు ఎప్పుడు ఆ యుగం చివరిలో అవతరించి దాన్ని సమతూకంలోకి తీసుకువచ్చి తరువాత యుగానికి సిద్ధం చేస్తూ ఉంటారు. ఇక మనం ఇప్పుడు ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మది పూర్తి చేసుకున్నాం. ఇది కూడా మనం 5వ శ్లోకం చదువుతూ ఉండగా, 5వ శ్లోకం దాని యొక్క కామెంటరీ చదువుతూ ఉండగా, ఆ కామెంటరీ పూర్తయిన తర్వాత, ఆ వ్యాఖ్యానం పూర్తయిన తర్వాత ఇది కూడా చదవండి దీంతో కలిపి అని అన్నందువల్ల మనం దాంట్లోకి వెళ్ళాం. రెండో భాగంలోకి వెళ్ళాం. రెండో భాగం అంతా ఏంటి? సంకేత విద్యల పరిణామం. అంతకుముందంతా సంకేతాలుగా ఇచ్చారు, గుర్తులుగా, చిహ్నాలుగా, నిగూఢంగా, రహస్యముగా, అంది అందనట్టుగా ఇచ్చుకుంటూ వచ్చారు. వాటిల్లో ఉన్న రహస్యాలేంటి విప్పి చెప్పారు ఈ రెండో భాగంలో. దీని యొక్క ఆధారంతో మనం ఏ పురాణం చదివినా, ఏ పురాణ కథ చదివినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీకు పురాణం కానివ్వండి, ఈజిప్ట్ పురాణాలు కానివ్వండి, అలాగే చాల్డియన్కి సంబంధించిన ఎవరికి సంబంధించినవి అయినా, ఇటు భారతదేశ పురాణాలు కానివ్వండి, ఆ పురాణాల్లో ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్న రహస్యాలు మనకి దర్శనమిస్తాయి ఈ రెండో భాగం ద్వారా. ఈ రెండో భాగంలో అలాగా సంకేత విద్యలకు సంబంధించినటువంటి సమస్త రహస్యాలను వెల్లడి చేశారు. ఆ పద్ధతిలోనే మనం ఇప్పుడు డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మని ఆ వ్యాసాన్ని మనం చదువుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనము ఫస్ట్ స్టాంజాలోనే ఉన్నటువంటి 6వ శ్లోకంలోకి మనం వెళ్దాం. 5 శ్లోకాలు అయిపోయినాయి కదా, 6వ శ్లోకంలోకి మనము ప్రవేశిద్దాం మరలా. స్టాంజా 1, శ్లోక 6. దానికి ముందు ఒకసారి శ్లోక 5ని గుర్తు చేసుకుందాం. Stanza 1, శ్లోక 5. Darkness alone filled the boundless all. రెండు భాగాలుగా ఇచ్చారు అది. మొదటి భాగం డార్క్నెస్ అలోన్ ఫిల్డ్ ద బౌండ్లెస్ ఆల్. శాశ్వతముగా ఎల్లప్పుడూ ఉండే తనలో వెలుగులను నింపుకున్న అచ్చపు చీకటి మాత్రమే ఒంటరిగా ఏకాంత స్థితిలో ఎల్లలు లేని దిగంతాల పర్యంతము తానై అనంతముగా వ్యాపించి ఉన్నది. రెండో భాగం ఫర్ ఫాదర్, మదర్ అండ్ సన్ were once more one,
and the sun had not awakened yet for the new veil and his pilgrimage thereon. ఎందులకనగా ఈ చీకటి మాత్రమే, అచ్చపు చీకటి మాత్రమే మొత్తం వ్యాపించి ఉంది. ఎందుకని? ఎందులకనగా యథాపూర్వము వలనే ప్రళయ స్థితిలో తండ్రి, తల్లి మరియు తనయుడు ముగ్గురు కలిసి ఏకమవడం వలన. ఈ సాలిడ్ స్టేట్ దేంట్లోకి వెళ్ళిపోయింది? ఘనీభవించిన స్థితి జలస్థితిలోకి వెళ్ళిపోయింది, ద్రవ స్థితిలోకి, ద్రవము వాయు స్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే ఇక ఇది ద్రవ స్థితిలోకి వచ్చేటప్పుడు కల్లా ఇంకా ఘనం లేదు. ఇక మొత్తం అంత ముందున్నటువంటి ఘనస్థితి మొత్తము ద్రవ స్థితిగా మారిపోయింది. ద్రవ స్థితిలోకి అది మొత్తం దాంట్లో దానిగా మారిపోయింది. ఎందుకని అట్లాగా మారింది? అంతకుముందు అది ద్రవ స్థితి నుంచి వచ్చింది కాబట్టి. ఆ తర్వాత ఈ ద్రవ స్థితి అది కూడా కరిగిపోయి వాయుస్థితిగా మారిపోయింది. అంటే ఈ వాయుస్థితులు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ద్రవ స్థితి ఉంది, ఘనస్థితి ఉంది. మొత్తం కరిగిపోయి ఒక స్థితికి, వాయుస్థితికి రాబడింది. ఆ తర్వాత అగ్ని నుంచి జలస్థితి తర్వాత వచ్చిన అగ్నిలోకి మారిపోయి, అగ్ని వాయువుగా మారిపోయి, వాయువు ఆకాశంగా మారిపోయింది. ఈ ఆకాశము కూడా మొత్తానికి సంబంధించినటువంటి చోటు ఏదైతే ఉందో దాంట్లో నిద్రపోతూ ఉంది. ప్రళయ స్థితి అంటే ఆ మాదిరిగా ఉంటుంది. మొత్తం కరగిపోయి ఒక్కటిగా అయిపోయి అలా నిద్రాస్థితిలో ఉందన్నమాట. అప్పుడేమవుతుంది? చీకటి మాత్రమే ఉంది. అంటే చీకట వెలుగు అనేది కూడా తెలియదు మనకి, కానీ దాన్ని దర్శించి మనకు అందించడం కోసం, అంటే ఆ విషయం మనకి తెలియజెప్పడం కోసం దాన్ని దర్శించిన వాళ్ళు మనకు అందజేస్తున్నారు. అది అంటే ప్రళయ స్థితిలో కూడా మేల్కాంచిన స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి నిద్రాస్థితి అంటే ప్రళయ స్థితి, సృష్టి స్థితికి అతీతంగా ఉన్నవాళ్ళు, అంటే పగలు రాత్రి ఈ రెండిటికన్నా అతీతంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈ రెండు కనిపిస్తూ ఉన్నాయి. అంతదా ఎక్కడ దాకో ఎందుకు? మనం ఈ అంతరిక్షంలోకి వెళ్ళామనుకోండి, మనకి రాత్రి పగలు లేదు, నిరంతరము ఆ సూర్యకాంతి ఉంటూనే ఉంటుంది కదా. కానీ భూమి మీద కనిపిస్తూ ఉంటుంది మనకి, ఒకవైపు చీకటిగా ఒకవైపు వెలుగుగా అన్నట్టుగా ఆ పగలు రాత్రి కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకని? దాని మీద లేం కాబట్టి. మనం దాని మీద ఉంటే పగలు పగలు రాత్రికి రాత్రి అయిపోతుంది. దాన్ని దాటి అతీతంగా వెళ్ళేటప్పుడు కల్లా మనకేమో పగలు లేదు, రాత్రి లేదు, దానికి పగలు ఉంది, రాత్రి ఉంది. అట్లాగా ఈ సృష్టి సమస్తానికి సంబంధించి అతీతంగా విశ్వాతీత కక్షకు వెళ్ళిపోయింది. ఆ పరమాత్మ స్థాయిలో ఉండేటప్పుడు కల్లా ఇవన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. వీళ్ళ నుంచే దర్శనం అందుకుని ఋషులు ఇవి మనకు అందించారనమాట. ఎందులకనగా యథాపూర్వము వలనే ప్రళయ స్థితిలో తండ్రి, తల్లి మరియు తనయుడు ముగ్గురు కలిసి ఏకమవడం వలన చూచేవాడు చూడడం మరియు చూడబడేది అక్కడ లేకపోవడం వలన ఎక్కడ ప్రళయ స్థితిలో. ఎందుకని? సమస్త వ్యక్త సృష్టి అచ్చపు వెలుగుల చీకటిలో కరగి అవ్యక్త స్థితిలో ఉండడం వలన, అలాగే వ్యక్త స్థితులను కలిగిన సృష్టి అను తనయుడు మరలా వ్యక్తమై నూతన కాలచక్ర భ్రమణములోనికి ప్రవేశించి తన సుదీర్ఘ యాత్రకు మహాప్రస్థానమునకు అంకురార్పణ చేయుటకు ఇంకను మేల్కొంచుటలేదు. The sun had not awakened yet for the new veil and his pilgrimage thereon. అందువలన తనలో వెలుగులను నింపుకున్న అచ్చపు చీకటి మాత్రమే ప్రస్తుతం రాజ్యమేలుచున్నది.
అక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు దాని తర్వాత 6th శ్లోక, స్టాంజా 1 శ్లోక 6. అది కూడా 3 భాగాలుగా ఇచ్చారు. మొదటి భాగం ఈరోజు ప్రారంభించుకుంటాం. The 7 sublime lords and the 7 truths had ceased to be. వరుసగా ఏవేంటి కనబడకుండా వెళ్ళిపోయినాయి, మొత్తం చీకట్లో కరిగిపోయినాయి అని అంటే ఏం చెప్పాలి మనం? అంతకుముందు సృష్టి స్థితిలో ఏవేవైతే ఉన్నాయో, ఈ సృష్టి అవ్యక్తం నుంచి వ్యక్తం అవడానికి ఏవేవి కారణమవుతున్నాయో, వేటి ద్వారా ఈ సృష్టి వ్యక్తమవుతూ ఉన్నాయో, ఇవన్నీ మొత్తం దుకాణాలన్నీ బంద్. మనం రాత్రి అయ్యేటప్పటికల్లా ఏమైంది? మొత్తం ఊర్లో ఉన్న షాపులన్నీ బంద్ అయిపోయినాయా? మొత్తం బంద్, అన్ని మూసివేయబడ్డాయి. ఏమీ లేదు. ఆ నగరం మొత్తం అచ్చపు చీకటి. ఆ నగరం మొత్తాన్ని ఎవరు రాజ్యం వెళ్తున్నారు? అచ్చపు చీకటి మాత్రమే రాజ్యం ఏలుచున్నది. ఇక్కడ ఏమి చెడి చెప్పు లేదు. మొత్తం అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అట్లాగా ఈ సృష్టి మొత్తం. మరి అట్లాగా సృష్టి మొత్తం ఉందంటే అర్థం ఏంటి? ఏవేంటి ఉన్నాయి అంతకుముందు, ఇవి ఏమేమవుతున్నాయి, ఈ ప్రళయ స్థితిలో ఏంటి జరుగుతుంది, ఆ విషయాలు ఒక్కొక్కటిగా మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 7 sublime lords and the 7 truths had ceased to be. సాధ్యులు అనే పురాణ వాంగ్మయము వ్యవహరించుతున్న సర్వాంతర్యాము యొక్క ముద్దు బిడ్డలైన అత్యున్నత సూక్ష్మ రూపంలోనున్న విశ్వే దేవతలు 7 అంటే విశ్వ ప్రభువులు అనమాట. వాళ్ళు 7 sublime lords, ప్రభువులు అనవచ్చు, లేకపోతే దేవతలు, విశ్వ ప్రభువులు. కొని సూక్ష్మ రూపంలోనున్న విశ్వ ప్రభువులు 7 మరియు 7 truths అన్నాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి 7 truths? వీళ్ళ నుంచి. మరియు వారి నుండి ఒక్కొక్క పరివర్తంలో, అంటే ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క బోధిసత్వుని ద్వారా వెలువడే 7 మహాసత్యములను ఈ సబ్లైమ్ లార్డ్స్ 7 ప్రభువుల నుంచి, మళ్ళీ ఒక్కొక్క ప్రభువు నుంచి ఒక్కొక్క బోధిసత్వుడు, ఆ బోధిసత్వుడి నుంచి ఒక్కొక్క రౌండ్ కి సంబంధించి ఒక్కొక్క మహాసత్యము. 7 రౌండ్స్ కి మనకి 7 కదా రౌండ్స్, అంటే పరివర్తనలు 7. మనం 4th రౌండ్ లో ఉన్నాం ప్రస్తుతం. అట్లా 7 మహాసత్యములను వాటి కార్యకలాపములు నిలుపుదల చేయబడినది. ప్రళయ స్థితి అనేటప్పుడు కల్లా ఎవరి కార్యకలాపాలు వాళ్ళవి ఆపివేయబడ్డాయి. అందరూ స్టాండ్ స్టిల్ గా అయిపోయారు అన్నట్టు. మనం ఏదో శాపం ఇస్తే ఎక్కడోళ్ళు అక్కడ అట్లా శిలలుగా మారిపోయారు, శిల్పాలుగా మారిపోయారు అన్నట్టు ఉంటుంది చూడండి. అలాగా ఎక్కడ ఆగిపోయినాయి. ఈ స్టాంజా 1ని కొంచెం వివరించుకుందాం. సబ్లైమ్ అంటే 7 sublime lords. 7 అంటే 7 సబ్లైమ్ అంటే గంభీరమైనటువంటి, ఉన్నతంగా, ఉత్కృష్టంగా, ఉన్నత స్థాయిలో. ఆ తర్వాత స్థాయి చాలా తక్కువగా ఉంది అన్నట్టుగా, వీళ్ళే ఇక ఉన్నత స్థాయి, అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు అన్నట్టుగా. లార్డ్స్ ప్రభువులు. అండ్ ద 7 truths,
7 truths, 7 మహాసత్యములు. సీజ్డ్, చాలించు, నిలుపు చేయటం, తమ తమ కార్యకలాపాలను నిలుపు చేయటం. మొదటి భాగానికి సంబంధించి రెండవది, అండ్ ద యూనివర్స్ ద సన్ ఆఫ్ నెసెసిటీ వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ పరనిష్పన్న, అంటే అబ్సల్యూట్ పర్ఫెక్షన్, పరనిర్వాణ, విచ్ ఈస్ యాంగ్ గ్రబ్. టిబెటన్ భాషకి సంబంధించి టిబెటన్ సంప్రదాయంలో యాంగ్ గ్రబ్, పరనిర్వాణ అని కూడా పేరుంది దీనికి. పరనిష్పన్న అన్న దానికి ఇంకా వివరణ ఇక్కడ. అబ్సల్యూట్ పర్ఫెక్షన్, పరనిర్వాణ, విచ్ ఈస్ యాంగ్ గ్రబ్. వాళ్ళు 7 కార్యకలాపాలు స్తంభించినాయి. తద్వారా ఏమైంది? ఆ 7 ద్వారా వచ్చేటటువంటి ఒక్కొక్క పరివర్తనలో ఒక్కొక్క బోధిసత్వుని ద్వారా ఒక్కొక్క సత్యం, మహాసత్యము, ఇవి కూడా ఆగిపోయినాయి. ఆ తర్వాత ఇంకేం జరిగింది? అండ్ ద యూనివర్స్, సమస్త విశ్వము, ద సన్ ఆఫ్ నెసెసిటీ, నెసెసిటీ దీని యొక్క అవసరం అన్నమాట, అగత్యం, తప్పదు. అది ఇక తప్పించుకోవడానికి లేదు, ఇంకా జరగకుండా ఉండదు అనటానికి అవకాశమే లేదు, తప్పనిసరిగా జరుగుతుంది. సన్ ఆఫ్ నెసెసిటీ. యూనివర్స్ అంటే ఏంటి? సన్ ఆఫ్ నెసెసిటీ, తప్పనిసరిగా జరిగేదన్నమాట. ఈ విశ్వము సృష్టింపబడడం అనేది తప్పనిసరిగా జరిగేది, తప్పించుకోవడానికి వీల్లేదు. ఇంకా అది జరుగుతుందో లేదో అన్నది కూడా లేదు. రాత్రి వస్తుందో లేదో, ఈ రాత్రి పోయి పగలు వస్తుందో లేదో ఏమనుమాన పడక్కర్లేదు. రాత్రి ఉంటుంది, రాత్రి వస్తుంది, రాత్రి పోయి పగలు వస్తుంది, పగలు పోయి రాత్రి వస్తుంది. నిరంతరము ఇది జరుగుతూ ఉండవలసిందే. అట్లాగే సృష్టి ప్రళయ స్థితిలోకి వెళ్ళటం, ప్రళయ స్థితి నుంచి మరలా సృష్టి స్థితిలోకి రావడం, ఇది నిరంతరముగా జరగవలసిందే. అందుకే దాన్ని నెసెసిటీ అన్నారు. సన్ ఆఫ్ నెసెసిటీ. యూనివర్స్ ని ఎట్లాగా దాని డెఫినేషన్ ఎట్లాగా ఇచ్చారు? యూనివర్స్ అంటే ది సన్ ఆఫ్ నెసెసిటీ. సృష్టింపబడింది అనేటప్పటికల్లా ఆ సృష్టించేవాడు ఎవడో ఉండాలి కదా. మనకు సాధారణంగా మనం పుట్టాము అంటే ఇద్దరు ఉండాలి. అట్లాగే ఈ యూనివర్స్, అజగన్ మాతాపితలు ఎవరో ఉన్నారు, మాతాపితలు, వారి ద్వారా ఇది ప్రసవింపబడింది. సన్, కుమారుడుగా ప్రసవింపబడింది విశ్వం. మొత్తానికి జగన్మాత పితలు ఒకళ్ళు ఉన్నారు. అందుకే మనందరినీ సహోదరులము అని పిలుస్తున్నాం. యూనివర్సల్ బ్రదర్హుడ్ అని ఎందుకు అంటున్నామంటే, మనందరికీ తల్లిదండ్రులు ఒక్కళ్ళే. మనకే కాదు, ఈ విశ్వంలో ఉన్న సమస్తానికి, సమస్త విశ్వము కలిపి మనం ఏమంటున్నాము? సన్, కుమారుడు. కుమారుడు అంటే తల్లిదండ్రులు ఎవరు మరి? తల్లిదండ్రులు లేకుండా కుమారుడు రావటం అసాధ్యం కదా. జగన్మాత పితలు, ఈ జగత్తుకి ప్రసవించినటువంటి, కుమారుడుగా ప్రసవించినటువంటి జగన్మాత పితలు ఇద్దరు వాళ్ళు ఉన్నారు వేరే. వాళ్ళు ఎప్పుడు అలాగా ఈ విశ్వాన్ని ప్రసవిస్తూనే ఉంటారు. మరలా అది ప్రళయంలోకి వెళ్తుంది, మరలా ప్రసవిస్తూ ఉంటారు. ఇలాగ జరుగుతూ ఉంటుంది. సన్ ఆఫ్ నెసెసిటీ.
వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ పరనిష్పన్న. ఈ సన్ ఎక్కడున్నాడు ఇప్పుడు? పరనిష్పన్నలో మునిగిపోయాడు. ఇమ్మర్స్డ్, వాజ్ ఇమ్మర్స్డ్, పూర్తిగా మునిగిపోయాడు. దాంట్లో నిమగ్నం అయిపోయాడు అన్నట్టుగా, అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అంటే విశ్వమే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది, సమస్త విశ్వము. ఆ సమస్త విశ్వాన్ని మనకి సన్ ఆఫ్ నెసెసిటీ అని పెట్టారు. ఇమ్మర్స్డ్ ఇన్ పరనిష్పన్న. ఈ పరనిష్పన్న గురించి రేపు వివరించుకుందాం. ఆ పరనిష్పన్నకి ఉన్న ఇంకొక పేర్లు అబ్సల్యూట్ పర్ఫెక్షన్, పరనిర్వాణ, విచ్ ఈజ్ యాంగ్ గ్రబ్. ఇట్లా 3 రకాలైన పదాలు దానికి అనుబంధంగా ఇచ్చారు. వాటి గురించి కూడా మిగతా వీటికి సంబంధించి రేపు తెలుసుకుందాం. 6వ శ్లోకానికి సంబంధించి ఆ విషయాలు, దానికి సంబంధించిన కామెంటరీ రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.